ఒక సేల్స్ పర్సన్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఎలా మెజర్ చేసుకోవాలి మరియు ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మీ రాజ్ కుమార్, సేల్స్ గ్రోత్ స్ట్రాటజిస్ట్. బిఫోర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్ టు కస్టమర్, ఒక సేల్స్ పర్సన్గా ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అండ్ దాని యొక్క పర్ఫార్మెన్స్ని తెలుసుకొని వాటిని క్లియర్గా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాగైతే సేల్ చేస్తామో అలాగే సేల్స్ పర్సన్ ఓన్ స్ట్రెంగ్స్ని అండ్ వీక్నెస్ని, క్వాలిటీస్ని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని ఏ ఏరియాలో అయితే ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం ఉందో దాన్ని సరి చేసుకుంటూ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తూ ట్రాక్ చేస్తూ ఎఫెక్టివ్గా సేల్స్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ప్రతి ఒక్క సేల్స్ పర్సన్కి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ని ఎలా మెజర్ అండ్ ట్రాక్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్, సెట్ క్లియర్ గోల్స్. ఒక ఖచ్చితమైన మరియు అచీవబుల్ మెజరబుల్ సేల్స్ గోల్స్ యొక్క క్లియర్ విజన్ అనేది సెట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్, మన యొక్క మంత్లీ రెవెన్యూ టార్గెట్స్, మన ప్రోడక్ట్ సేల్ యొక్క పర్సంటేజ్ టార్గెట్స్ అండ్ బిజినెస్ లో న్యూ క్లయింట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా కూడా మన పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్, సిఆర్ఎం సిస్టమ్ యూజ్ చేయడం. లీడ్స్ అండ్ ఇంటరాక్షన్స్ అండ్ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ని ఉపయోగించడం. ఈ సిస్టమ్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క యాక్టివిటీ అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ సిఆర్ఎంలోకి రికార్డ్ అవుతుందా లేదా అనేది ట్రాక్ చేసుకోవడం. థర్డ్ పాయింట్, ట్రాక్ కేపీఐస్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. కేపీఐస్ లో ఫస్ట్ పాయింట్ వచ్చి సేల్స్ రెవెన్యూ. మనం ఒక స్పెసిఫిక్ టైంలో చేసిన మొత్తం సేల్స్ ని ట్రాక్ చేసుకోవడం. సెకండ్ పాయింట్, కన్వర్షన్ రేట్. ఎంత పర్సంటేజ్ కస్టమర్స్ ని లీడ్ ద్వారా మనం కన్వర్ట్ చేయగలుగుతున్నామో ట్రాక్ చేసుకోవడం. థర్డ్ పాయింట్, యావరేజ్ డీల్ సైజ్. ప్రతి డీల్ కి రెవెన్యూ యావరేజ్ గా ఎంత జనరేట్ అవుతుందో మెజర్ చేసుకోవడం. ఫోర్త్ పాయింట్, సేల్స్ సైకిల్ లెంత్. ఒక డీల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ట్రాక్ చేయడం. ఫిఫ్త్ పాయింట్, లీడ్ రెస్పాన్స్ టైం. ఒక ఫస్ట్ లీడ్ ని ఫాలో అప్ చేసి సేల్ గా కన్వర్ట్ చేయడానికి టైం టేకింగ్ ప్రాసెస్ ట్రాక్ చేయడం. ఫోర్త్ పాయింట్, ఫీడ్బ్యాక్. మన యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మరియు కస్టమర్ మన సర్వీస్ ద్వారా సాటిస్ఫై అయ్యాడా లేదా అనేది రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇంకా ఏ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకోవడం. బై కంటిన్యూస్లీ అప్లయింగ్ దీస్ టిప్స్ యూ కెన్ గెయిన్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ సేల్స్ పర్ఫార్మెన్స్ అండ్ టేక్ యాక్షనబుల్ స్టెప్స్ టు ఎన్హాన్స్ యువర్ రిజల్ట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రాజ్ కుమార్ సేల్స్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.